చూపిస్తా అట్లా పల్లెటూరులో మునక్కాయలకు వస్తాను. పల్లెటూరులో మునక్కాయల వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. పల్లెటూరులో మునక్కాయలు ఫారిన్లో మునక్కాయలు ఒకలాగా అన్నీ ఒకటేనా? చూడండి మునక్కాయ ఎలా కోయాలో నేర్చుకోండి మీరు కూడా చూసి. దీన్ని దోటి అంటారు, మీ పక్క ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి. చూడండి ఇలాంటి రియలిస్టిక్ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని. కింద పడిపోయింది అది పోయి ఎత్తుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అది ఇరిగిపోయిందా? కుంటి తోట అయిపోయిందట, ఏం కాలేదు. చూడండి పట్టుకో. మీరు ఎప్పుడైనా మునక్కాయలు కోసారు ఈ విధంగా? ఖచ్చితంగా కోసే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడైతే సిటీలకి టౌన్లోకి వెళ్ళిపోయినారు కాబట్టి జనాలు మునక్కాయలు కోసింటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేసినారంటే మునక్కాయల బాధ, మునక్కాయల గోళ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. నేను కోస్తాను ఈ వీడియో. ఇంకొక 2 రోజులు పోవాల్సింది మునక్కాయలు గోళ. ఇరిగిపోతే పోయిందిలే, మునక్కాయలు కోసే నీకు రాదు. నాకు మాత్రం భలే వచ్చేసి చూద్దాం కోస్తాం. చూడు వడ తిప్పాలా? వడ ఎట్ట తిప్పేదే? చేత్తో తిప్పాలా? వడ తిప్పినాను, వడ తిప్పితే ఒకటి పోతే ఇంకోటి వచ్చింది. వడ తినేవాడ అనుకున్నాను. మా పక్క వడ తిప్పంటే నేను ఫోల్డ్ చేయడం అనేసి మళ్ళీ మీరు ఏమన్నా మళ్ళీ తప్పుగా అనుకునేది. ఈ విధంగా చూడండి కనపడుతూనే ఉంటుంది లేదు ఖచ్చితంగా. అది కింద పడింది చూడండి వడ తిప్పిన తర్వాత. వాడని తినేవాడు అనుకున్నారు. అది కాదు, ఇక్కడ ఒకటి చూడు. అది ఓకేనా? అది ఓకే కాదా? సరే ఇంకేడున్నాయి చూడు. మనకు ఒక 4 మునక్కాయలైనా కావాలి కదా 4 మనుషులకి. ఏడున్నాయి మునక్ చెట్లు? ఏమూలు ఉన్నాయి. ఇది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అసలు ఓన్లీ ఎడిటింగ్ ఉండదు, ఏముండదు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మళ్ళీ వడదిప్పుతాను. చూడండి వడదిప్పడం అంటే ఏమనుకునేది? వడదిప్పడం అంటే దాన్ని ఫోల్డ్ చేయడం మిస్ అయిపోయినా ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పలేదు కదా. మన యూట్యూబ్ ఛానల్లో 1 year నుంచి ట్రై చేస్తున్నాను, సక్సెస్ వస్తుంది అనేసి. ఈ మునక్కాయలతో సక్సెస్ వస్తుందో చూద్దాం. ఎవరన్నా సరే యూట్యూబ్లో మునక్కాయలు ఎలా కోయాలని చూస్తే ఫస్ట్ మన వీడియోనే రావాలి. చూడండి కొమ్మ ఇచ్చేసాను నేను. కొమ్మ పప్పు సౌండ్ వస్తుంది. అది లెక్క ఎందుకు ఉందిలే. ఇదిగో ఫైనల్లీ మునక్కాయ కోసేసాం. చాలా ఇదా చూడండి పైన ఇదా ఇది కోయమంటా ఉంది. చూడండి పోతామా? ఇది ఒకసారి చేత్తో కొద్దాం అనేసి దగ్గరికి తీసుకున్నాను. చేత్తో ఎలా కోయాలంటే ఇలా కోయాలి మునక్కాయ. ఏంద్రా వీడు మునక్కాయలు కోసేది కూడా వీడియో చేసుకుంటా అనుకుంటా అంటారా? అదే ట్రెండింగ్. ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో ప్రతిసారి చూసి బోర్ కొట్టింటుంది మీకు కూడా. దానికోసం అనేసి మనం ఇలాగ ట్రై చేస్తాను. కొత్తగా ఉంటుంది కదా. నేనేం ఎడిటింగ్ చేయట్లేదు, మేము ఏదైతే చేస్తానో అదే మీకు చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు కదా, దానికోసం అనేసి. చూడండి మా సత్తులకు వస్తుంది. చూడండి ఎట్లా చేస్తుందా. అది లాగ్ సత్తులు లాగ్. నీ వల్ల కాదు, నీ వల్ల ఎందుకు అవుతుంది? చూడండి మునక్కాయలు, ముదిరిపోయిన మునక్కాయలు ఉన్నాయి, ముదిరిపోయిన బెండకాయలు, ముదిరిపోయిన మునక్కాయలు. ముదిరిపోయిన మనుషులు దేనికి పనికిరారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు, మళ్ళీ ఎవరిన ఫీల్ అయ్యారు ఈ విధంగా అన్నాడు మా కిరణ్ అనేసి. చూడండి కోసేసింది. ఆ పిందెలు అవి. అది ఫైనల్గా అటు కోసింది. 2 పిందెలు, ఒక కాయ కోసం 2 కాయలను బలి చేసిన మా సత్తులు. చూడండి ఒక కాయ కోసం 2 కాయలను బలి చేసింది. సరిపోతాయా? ఇంకా కావాలా ఫ్రెండ్స్? మీరు చెప్పండి ఎన్ని కావాలనేసి. చాలా సరే, ఇంకా మాకు సరిపోతాయంట. మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బై లవ్ యూ ఆల్.